హాయ్ అండి, ఈరోజు రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్ చేసుకుందామా. జీరా రైస్ కోసం నేను ఒక 2 గ్లాసుల రైస్ అన్నం వండానండి. ఓన్లీ గంజి పోయే వరకే, మగ్గక ముందే తీసేసుకొని ఆరబెట్టుకున్నానండి. అలాగే అన్నం అనేది ముద్ద కాకుండా ఉండడం కోసం మనం 3 స్పూన్ల నూనె వేసేసి బాగా కలుపుకున్నానండి. బాగా చల్లారాలి రైస్ అనేది. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 స్పూన్ల నెయ్యి వేసుకుందామండి. అలాగే 4 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుందామండి. పచ్చిమిర్చి చేసి ఒక 8 రౌండ్గా కట్ చేసుకున్నానండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్యారెట్, అలాగే పచ్చి బఠానీ ఇవి 2 కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర అవైలబుల్లో లేవు. మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి రెస్టారెంట్లో చేసే స్టైల్లోనే చేస్తున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్యారెట్ ఒకటి, పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నూనె వేడైంది కాబట్టి 2 ఇలాచి, 2 లవంగా, అలాగే 3 బిర్యానీ ఆకు వేసుకున్నానండి. ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, పుదీనా, నానబెట్టుకున్నటువంటి జీరా రైస్ వచ్చేసి ఒక 3 స్పూన్లు నేను నానబెట్టి పక్క పెట్టుకున్నానండి. ఆ వాటర్ తోటే తాలింపులు వేసుకోవాలి. నానబెట్టడం వల్ల జీరా వాటరు అన్నానికి అనేది ఫ్లేవర్ బాగా పడుతుందండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే మీరు ప్లెయిన్గా తినాలి అనుకుంటే రుచికి సరిపడా వేసుకోండి. లేదు దీనికి కాంబినేషన్గా పప్పు కానీ లేదా ఇంకా ఏమైనా ఎక్స్ట్రా కర్రీస్ ఉంటే మాత్రం కొంచెమే వేసుకోండి. నేను దీనికి కాంబినేషన్గా ముద్దపప్పు చేశానండి. అలాగే ఎగ్గు టమాటా కర్రీ చేశానండి. సో నేనైతే సాల్ట్ కొంచెమే వేస్తున్నానండి. ఇంతేనండి. ఒక 2-3 మినిట్స్ అన్నం మగ్గిందంటే జీరా రైస్ రెడీ అండి. చూడండి ఎంత పదునుగా ఉందో. మీరు కూడా ఎప్పుడైనా ఇలాగే చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పైన ఇప్పుడు కొత్తిమీర అప్లై చేసుకోండి. కాకపోతే నేను ప్లెయిన్గా ఎప్పుడు రెస్టారెంట్లో, మా ఇంటికి దగ్గరలో ఉండే రెస్టారెంట్లో చేసే విధంగానే చేశానండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలాసార్లు చేశాను కూడా. ఒక 5-6 కేజీల వరకు చేయగలుగుతానండి నేను. కాకపోతే మీ వీడియో కోసం కొంచెం చేసి చూపిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.